హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో నోరూరించే టేస్టీ గులాబ్ జాముని సాఫ్ట్గా జ్యూసీగా ఎలా రావాలో టిప్స్తో సహా చూపించబోతున్నాను. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. 1 ప్యాకెట్లో 36 వస్తాయి గులాబ్ జాములు అని చెప్తారు, కానీ అందులో 36 ఏం రావండి. మ్యాక్సిమం 15-20 వరకు లాస్ట్ అండి, అంతే. ఇంకా ఎక్కువ అయితే అస్సలు రావండి. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. తర్వాత కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ కొన్ని వేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండి ఎప్పుడైనా గులాబ్ జాములకి గట్టిగా కలుపుకోకూడదండి, కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. ఇందులో నేను ఒక చిటికెడు వంట సోడాను వేస్తున్నాను. వంట సోడా వేయడం వలన మంచిగా ఉబ్బుతాయండి గులాబ్ జాములు. ఇలా కొన్ని పాలు వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల స్మూత్గా మెత్తగా వస్తాయండి, లేకపోతే గట్టిగా ఉంటాయి. నచ్చితే వేసుకోండి, నేనైతే ఖచ్చితంగా వేస్తాను. ఇలా కొద్దిగా పాలు వేసుకుంటూ పిండి మంచిగా దగ్గర పడే వరకు, మెత్తబడే వరకు కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వలన సాఫ్ట్గా వస్తాయి. అలాగే పాలు నెయ్యి వేయడం వలన క్రాక్స్ ఏం లేకుండా స్మూత్గా వస్తాయండి గులాబ్ జాములు. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా దగ్గర అయ్యే వరకు కలిపేసుకొని చూడండి, కొంచెం పిండిలా గట్టిగా అనిపిస్తుంది, కానీ ఒక 10 మినిట్స్ క్యాప్ పెట్టేసి పిండిని నాననివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా ఫ్లఫీగా అవుతుంది పిండి. అయితేనే గులాబ్ జాములు. ఇప్పుడు చూపిస్తాను చూడండి, పిండి ఎంత స్మూత్గా అయ్యిందో. ఇలా వేలు పెడితే లోపలికి పోయేంత స్మూత్గా అవుతుంది. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుంటూ చేతికి నెయ్యిని అద్దించుకుంటూ చేసుకోవాలండి. ఇలా నేను చూపించేలాగా నెయ్యితో చేసుకున్నాం అనుకోండి, పైన క్రాక్స్ కూడా ఏం లేకుండా స్మూత్గా వస్తాయి. ఇదిగోండి, ఇలా ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేయాలి. తర్వాత స్మూత్గా ఇలా రౌండ్ అప్ చేశారనుకోండి, ఎలాంటి క్రాక్స్ లేకుండా స్మూత్గా వస్తాయి. చూడండి, ఇలా రౌండ్గా స్మూత్గా వస్తాయి. ఇంకా అన్నీ అలా గులాబ్ జాములను చేసి పెట్టుకొని తర్వాత షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 గ్లాస్ షుగర్ని తీసుకున్నాను. 2.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. షుగర్ మొత్తం మునిగే వరకు తీసుకోవాలి. మనకు షుగర్ సిరప్ ఎక్కువ గట్టిగా అవసరం లేదండి, పల్చగానే ఉండాలి. అలాగే ఇందులో ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచిని ఇలా కొంచెం దంచి వేసుకోండి. చూడండి, ఇలా అన్ని రౌండ్గా చేసి పెట్టుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎంత స్మూత్గా వచ్చాయో. ఇగో షుగర్ సిరప్ ఇలా ఉంటే సరిపోతుందండి, మనకి పల్చగానే ఉండాలి ఎప్పుడైనా గులాబ్ జాములకి. ఇంకా తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి గులాబ్ జాములని ఫ్రై చేసుకోవడానికి. ఇలా కొద్దిగా ఆయిల్ వేడయ్యాక, మరీ వేడి చేసుకోవద్దండి ఆయిల్. నార్మల్గా వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా మెల్లిగా వేసుకోవాలి. అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా మెల్లిగా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇలా టర్న్ చేసుకోవాలి మెల్లిగా. చూడండి ఎంత ఫ్లఫీగా ఉబ్బుతున్నాయో. చూడండి, మనం చిన్న సైజుగానే చేసుకోవాలండి. ఆయిల్లో వేసాక ఫ్లఫీగా ఉబ్బిపోతాయి. నేను చేసిన సైజుకి ఇంకా పెద్దగా అయిపోయాయి. కావలిస్తే మీరు చిన్నగా కూడా చేసుకోవచ్చు. నాకు ఈ సైజ్ ఓకే అనిపించి నేను ఇలా చేసుకున్నాను. ఇదిగోండి, ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి.
తీసేసుకున్న వెంటనే షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో వేసేసుకోవాలండి సిరప్లో. ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసి డైరెక్ట్ షుగర్ సిరప్లో వేసేసుకోవడమే. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవడం వలన తొందరగా గులాబ్ జాములకి షుగర్ సిరప్ పట్టుకొని జ్యూసీగా టేస్టీగా వస్తాయండి. ఇంకా మిగతాయి కూడా అలానే ఒక్కొక్కటిగా మెల్లిగా వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో నోరూరించే మన టేస్టీ గులాబ్ జామున్ రెడీ అండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, పిల్లలు చుట్టాలు అందరు ఇంట్లో వచ్చి ఉంటారు కదా, ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా మీరు ఎలా చేస్తారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కసారి ఇలా నేను చెప్పిన పద్ధతిలో కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక గులాబ్ జాముని చూపిస్తాను చూడండి, ఎంత జ్యూసీగా సాఫ్ట్గా వస్తుందో. చూస్తుంటేనే ఇప్పుడు కూడా నాకు తినాలనిపించేలా ఉందండి, అంత టేస్టీగా వచ్చాయి. చూడండి ఎంత జ్యూసీగా, లోపల కూడా ఎంత జ్యూసీగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి.